తెలంగాణలో మార్వాడి పంచాయతీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అన్ని వ్యాపారాల్లో అన్ని ప్రాంతాల్లోకి మార్వాడీల విస్తరణ స్థానిక వ్యాపారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు బాయ్కాట్ మార్వాడి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమైన ఈ వివాదం అమన్ నగర్ బంద్ కు పిలుపునిచ్చే వరకు వెళ్లింది. ప్రభుత్వం హెచ్చరికలతో స్థానిక వ్యాపారులు ఒక అడుగు వెనక్కి తగ్గినా ఈ అంశం రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానిస్తే మార్వాడీలతో స్థానిక వ్యాపారులకు నష్టం కలుగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ను నేరుగా మార్వాడీలకు మద్దతు పలికారు. ఇది కేవలం వ్యాపార అంశం కాదని కులం మతం ప్రాంతం ఆధారంగా విభజన రాజకీయాలు జరుగుతున్నాయంటూ కొందరు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దాని వల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళంటున్నారా మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అకాలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏఎం పార్టీలు కలిసి ఆడుతున్నారు. తెలంగాణలో మార్వాడి పంచాయతీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం కోసం మరిన్ని విశేషాలు మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, మళ్ళీ ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో మార్వాడి పంచాయతీ అనేది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ వ్యాపారాలు అన్ని వ్యాపారాల్లోనూ మార్వాడీలు దూసుకుపోతున్నారు. ప్రతి రంగంలోనూ ప్రతి ఊర్లోనూ ప్రతి మండలంలోనూ వాళ్ళే అన్ని కార్యక్రమాలు అంటే అన్ని షాపులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏదైతే లోకల్గా ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధికి దెబ్బ పడుతుంది. అదేవిధంగా మార్వాడి షాపులు ఏదైతే నిర్వహిస్తున్నారో వాటిల్లో ఉపాధికి అంటే వర్కర్స్ని పెట్టుకునే వాళ్ళని కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వారినే పెట్టుకుంటున్నారు. ఇక్కడ వారిని లేదు అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఒక 2-3 పరిణామాల నేపథ్యంలో గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం అయితే ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా రేపు అమన్గల్లో ఒక బంద్కు పిలుపునైతే ఇవ్వడం జరిగింది. మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా ఒక బంద్కు పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో అంటే ఇటు ఇంటెలిజెన్స్ కానీ ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఆ బంద్నైతే ప్రస్తుతం వ్యాపార వర్గాలన్నీ కూడా వాయిదా వేసుకున్నట్టుగా సమాచారం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ మార్వాడి గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఏదైతుందో ఇది హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా విస్తరిస్తే ఇది చాలా ప్రభావం చూపిస్తుంది, అన్ని వర్గాలపై ప్రభావం చూపిస్తుందని చెప్పేసి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు ప్రస్తుతానికే బంద్ను అయితే వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి మార్వాడి ఉద్యమానికి సంబంధించి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఇప్పుడు కులాల వారీగా మతాల వారీగా విభజన అయితే సాగుతుంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే రాజా సింగ్ వీళ్ళంతా కూడా మార్వాడీలకు మద్దతుగా నిలిచారు. ఏదైతే మార్వాడీలు ఇక్కడ అన్ని అంటే దేశంలో ఎక్కడైనా సరే అందరూ వ్యాపారాలు చేసుకోవచ్చు, అదేవిధంగా ఏదైనా
తమ హక్కు అంటే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రకారం నడుచుకోవచ్చు. కానీ ఒక ప్రాంతానికి పరిమితం కావాలంటూ ఎవరు అడ్డు చెప్పడానికి వీల్లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే అంటే మార్వాడీలను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోహింగ్యాలు కానీ బంగ్లాదేశీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వ్యతిరేకంగా మాట్లాడాలంటూ కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇదంతా కూడా ఈ అంశం అంతా కూడా రాజకీయ రంగు పులుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు కూడా దీనిపై మాట్లాడుతూ మార్వాడీలకు సంబంధించి వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, అంతా మన వాళ్ళే అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే అదే పార్టీకి సంబంధించి అంటే ఉద్యమ నేత అదేవిధంగా పిడమర్తి రవి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఇక్కడ మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు అంటే ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు, వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే లోకల్గా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించకుండా వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకుంటున్నారు, ఇక్కడ వారిని పట్టించుకోవడం లేదు. దాంతో ఇక్కడ ప్రతి దాంట్లో అంటే టీ స్టాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి వ్యాపారంలోనే వాళ్ళే ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలు పెంచుకుంటూ పోతున్నారు. ఇక్కడ వారి వ్యాపారాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. అదేవిధంగా నాణ్యత లేని వస్తువులను తీసుకువస్తున్నారు, అందువల్ల ఇక్కడ వారి అంటే ఇక్కడ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక కొత్త షాపు ఒకటి పెట్టినా కూడా ఊరుకునేది లేదంటూ కూడా పిడమర్తి రవి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం అంటే ఏదైతే మార్వాడి వ్యవహారం ఉందో ఇదంతా కూడా రాజకీయ రంగు పులుపుకుందనుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ అఫీషియల్గా ఎక్కడ దీనిపై స్పందించినప్పటికీ కొద్దిసేపు క్రితం మనం కొప్పుల ఈశ్వర్తో మాట్లాడినప్పుడు ఇదే అంశంపై మాట్లాడినప్పుడు ఆయన కొన్ని కీలక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. మార్వాడీలు కేవలం వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ వాళ్ళే అన్ని షాపులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు షాపులు పెట్టుకోవడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారాలు కూడా దెబ్బతినేలాగా ప్రవర్తిస్తున్నారు. అందువల్లే గో బ్యాక్ మార్వాడి ఉద్యమం వచ్చింది. ఇది కేవలం ఏదైతే అందరినీ కలుపుకొని పోతే ఇబ్బంది ఉండదు, కానీ కేవలం వాళ్ళ వరకే అంటే అంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన అంటే రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళని తీసుకొస్తున్నారు, అక్కడ వాళ్ళని పెట్టుకుంటున్నారు. దాంతో ఇక్కడ వాళ్ళకి ఉపాధి లేకుండా పోతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఈ అంశాన్ని ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు కూడా రాజకీయంగా వాడుకుంటున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు బండి సంజయ్ ఏదైతే మార్వాడీలకు మద్దతుగా పలుకుతున్నారో దానిపై కూడా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే బండి సంజయ్ తెలంగాణ బిడ్డ అయ్యుండి మార్వాడీలకు ఎలా మద్దతు పలుకుతారంటూ కూడా కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం మార్వాడీల అంశం ఏదైతే ఉందో ఈ అంశం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ అంశం చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ని ప్రధాన పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా ఇదే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఉపాధి లేకుండా చేస్తున్న అంశాలు ఏంటి, దానికి సంబంధించి అంటే ఏ అంశాల్లో ఈ అంటే మార్వాడీలకు సంబంధించిన వ్యాపారాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, వాటికి సంబంధించి ఇక్కడ వారికి ఏ విధంగా దెబ్బతగులుతుందని అంటే ఇక్కడ వ్యాపారాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంటెలిజెన్స్ సర్వే కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో రేపు చేపట్టబోయే బంద్ వల్ల ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించింది. అంటే అమనగల్లో రేపు వ్యాపారస్తులు చేపట్టాలనుకున్న బంద్ ఏదైతే ఉందో దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్రం అంతా పాకితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి ఆ బంద్ను విరమించాలంటూ కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీంతో అక్కడ వ్యాపారస్తులు అందరూ కూడా రేపటి బంద్ను ప్రస్తుతానికైతే వాయిదా వేసుకుంటున్నట్టుగా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ అంశం చుట్టూనే తెలంగాణ రాజకీయాలనే కొనసాగుతున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంతా కూడా మార్వాడీలకు మద్దతు పలుకుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసుకోవచ్చు. మరోవైపు పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన వ్యక్తులు కానీ వీళ్ళంతా కూడా మార్వాడీల అంశం ఏదైతే ఉందో దీనిపై కొత్త షాపులు పెట్టొద్దు, పెట్టిన షాపుల్లో ఉపాధి అంటే వర్కర్లుగా పెట్టుకోవాల్సింది ఇక్కడ లోకల్ వాళ్ళని పెట్టుకోవాలి, కానీ అలాంటి పెట్టుకోకుండా మొత్తం కూడా వాళ్ళనే పెట్టుకుంటున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలపై ఇక్కడ ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళకి దెబ్బ పడుతుంది. దీంతో మార్వాడి సంబంధించిన వ్యాపారాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు మోండా మార్కెట్లో ఇటీవల ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని అంటే పార్కింగ్ విషయంలో ఒక వ్యక్తిని మార్వాడీలు కొట్టడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఒక గేయ రచయిత పాడిన పాట సోషల్ మీడియాలో పెట్టడం, అదేవిధంగా అది మొత్తం కూడా వైరల్ కావడంతో ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అయితే సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఎక్కువగా సాగుతుంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే ఈ అంశం చాలా సున్నితమైన అంశం. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అనేది ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఈ గో బ్యాక్ మార్వాడి అనే నినాదం కనుక బయటకు వచ్చి అది పెద్ద ఉద్యమం
ఉద్యమంలా మారితే మరొక ప్రాంతీయ ఉద్యమానికి దారితీసే అవకాశాలు ఉంది అని చెప్పేసి అందుకోసమే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటుంది. దీంతో రేపు అమన్గల్లో చేపట్టాల్సిన బంద్ను అయితే వాయిదా వేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న వ్యాపార వాణిజ్య సముదాయాలందరికీ కూడా అన్ని సంఘాలకు కూడా చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళు దీనికి సంబంధించి రేపు ఏదైతే అమన్గల్లో చేపట్టాలనుకున్న బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ని వాయిదా వేసుకుంటున్నామైతే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ కూడా దీనిపై ఒక రకమైన స్పందన అంటే ఒక రకమైన హీట్ తీసుకొచ్చాయి. తెలంగాణ రాష్ట్రాల్లో ఒక హీట్ని తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి వ్యాపారస్తులను దెబ్బతీస్తున్న మార్వాడీలకు వ్యతిరేకంగా ఒక వర్గం ప్రచారం చేసుకుంటూ పోతే మరొక వర్గం మాత్రం వాళ్ళకి మద్దతుగా నిలుస్తుంది. అదేవిధంగా రోహింగ్యాలు కానీ అదేవిధంగా బంగ్లాదేశీలు అక్రమంగా ఉన్నారు, వారిపై ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పుడు మార్వాడీలపై మాట్లాడే వాళ్ళు దేశానికి శత్రువులుగా మారుతున్నారు అంటే టెర్రరిస్టులను పెంచి పోషించే ఈ రోహింగ్యాలు కానీ అదేవిధంగా మిగతా వాళ్ళందరి విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు ఈ అంశం చుట్టూనే రాజకీయంగా అన్ని వ్యాఖ్యలు అంటే పార్టీలు ఒక పార్టీపై మరొక పార్టీ నేతలంతా కూడా ఈ వ్యాఖ్యలు అంటే ఆరోపణలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు ఈ అంశం ఏ విధంగా ముందుకు పోతుంది, అదేవిధంగా ఈ అంశాన్ని రాజకీయ నాయకులు ఏ విధంగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు, ఈ అంశం మళ్ళీ ఎక్కడికి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనే అంశంపై ఇప్పుడైతే కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మార్వాడి అంశం చుట్టూనే రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మళ్ళీ రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.